జ్యోతిష్ శాస్త్రం మేము పరిశీలించినాం. ఈరోజు యూనివర్సిటీలు ఉన్నది. నేను ఒకసారి ఒక ఊళ్ళో ఉంటే జ్యోతిష్ పండితుడు పూర్ణమోహన్ అని ఒకతను గుంటూరు నుంచి నాకు ఫోన్ చేశాడు. అరగంట లోపల ఆయన స్నేహితుడు శశిమౌళి అని ఒకతను పాలకొల్లు నుంచి ఫోన్ చేశాడు. మేమిద్దరం వాస్తు పండితులం అంటే వాస్తు శాస్త్రజ్ఞులు, పండితులు కాదు. శాస్త్రం అంటే నిరూపణకు నిలబడేదని అర్థం. ఏంది విషయం అన్నా, వాస్తు శాస్త్రం అని ప్రూవ్ చేస్తే, అంటే సైన్స్ అని ప్రూవ్ చేస్తే 5 కోట్లు ఇస్తానన్నాను మీరు స్టేట్మెంట్ ఇచ్చినారు కరెక్టేనా అన్నాడు. అవు కరెక్టే అన్న. కోట్లు లేవు మా దగ్గర, 5 కోట్లు ఇస్తానన్నా అని వేరే ఆయన. జేమ్స్ ర్యాండీ అమెరికాలో ఒక ఆయన వాస్తు శాస్త్రం అని ప్రూవ్ చేసినా, జ్యోతిష శాస్త్రం ప్రూవ్ చేసినా 5 కోట్లు ఇస్తా ప్రకటించి అది ఇప్పిస్తాను. నేను జన విజ్ఞాన వేదిక లక్షిస్తానని చెప్పాను. ఇంకొక ఆయన ఏటీ కోవూరు అని పెద్ద మనిషి ఉన్నాడు కొలంబోలో, చచ్చిపోయాడు లేడు ఇప్పుడు. ఆయన డబ్బులు పెట్టాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ కొలంబోలో, అది 20 లక్షలు అయింది ఇప్పుడు. అవన్నీ ఇప్పిస్తామన్నాం మేము. అయితే నిరూపించడం అనగా ఏమీ మాట్లాడుకున్నవరా అని పిలిచినాం మేము. గుంటూరులో 2 సిట్టింగులు జరిగినాయి మాకు. మేము మాట్లాడుకునే అగ్రిమెంట్ రాసుకున్నాం. నా దగ్గర అగ్రిమెంట్ ఇంకా ఉంది, స్టాంపు పేపర్ మీద అగ్రిమెంట్ అండి, మామూలు అగ్రిమెంట్ కాదు అది. నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన, అది అగ్రిమెంట్ సహా పెట్టా. దాంట్లో ఏం డేటా మీకు కావాలని అడిగా. పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన ప్లేసు చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారట, 13 ఐటమ్స్ చెప్తా ఉన్నారు. మేము ఒప్పుకున్నాం. అది స్త్రీనో పురుషుడో చెప్తారు, పెళ్ళి ఏందో లేదో చెప్తారు, పిల్లలు ఎంతమందో చెప్తారు, పిల్లల వయసులు చెప్తారు కరెక్ట్గా తప్పు లేకుండా. ఆడపిల్ల మగ పిల్లలు చెప్తారు, జీవితంలో యాక్సిడెంట్లు అయినాయా అయితే ఏంటి చెప్తారు, డేట్తో సహా. ఆస్తి ఉందా లేదో చెప్తారు, కారు ఉందా లేదో చెప్తారు. మేము అడిగాం చచ్చిపోయినారు లేదు కూడా చెప్పని అడిగాం. చచ్చిపోయారు లేదా అని అది చెప్పమన్నారు వాళ్ళు. అట్లా కాదా, మేము 19 వివరాలు ఇచ్చినాం కదా, అందులో కొంతమంది చచ్చిపోయి ఉన్నారు, చెప్పడానికి నీకు ఇబ్బంది ఏందన్నాం. అయితే చెప్తాంలే అన్నారు. అగ్రిమెంట్ రాసుకున్నాం బ్రదర్, 7 పేజీల అగ్రిమెంట్. ఒక్క తప్పు చెప్పిన వాళ్ళు ఇంకా జ్యోతిష్యం ప్రాక్టీస్ చేయకూడదు. అన్నీ కరెక్ట్గా చెప్తే నేను జన విజ్ఞానికులు ఉండకూడదు. ఏం చేయాలా, జ్యోతిష్యం శాస్త్రం అని ప్రచారం చేయాలా. అప్పుడు మురళీ మనోహర్ జోషి గారు పెట్టించినారు దాన్ని యూనివర్సిటీల్లో. నేను కూడా యూనివర్సిటీలు తిరిగి ఇది శాస్త్రం అని చెప్తా ఉండాలి, ఆ డిగ్రీలు ఇచ్చేటోళ్ళకి సహాయపడుతూ ఉండాలి నేను. ఇది మా పందెం. పైగా 5 కోట్లు ఇప్పించాలా, ఇక్కడ 20 లక్షలు ఇప్పించాలి, మేము 1 లక్ష ఇవ్వాలి. ఇది రాసుకున్నాం. వాళ్ళిద్దరూ హైదరాబాదులో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారు, బంగారాజ్ శర్మ ఆయన పేరు, అద్వైతవాది, మంచివాడు ఆయన. అక్కడికి పోయి ఊరుకోకుండా 2 బకరాలు దొరికినారు నాకు, జ్యోతిషం శాస్త్రం నిరూపిస్తామన్నాం, అగ్రిమెంట్ రాసుకున్నాం మేమన్నాడు. ఎవరురా బకరాలని అడిగినాడు ఆ బంగారాజ్ శర్మ గారు. ఒకటి పేరు బ్రహ్మారెడ్డి, వీడు కర్నూలు ఉంటాడంట. ఇంకొకటి పుట్ట సురేంద్రబాబు అంట, కోదాడులో ఉంటాడంట. అంటే వాడు అట్లా ఆశ్చర్యపోయి బంగారాజ్ శర్మ వాళ్ళతో పెట్టుకున్నాం ఎందుకురా, ఈ కొంపలు మునగితే అని చెప్పాడు. ఏమవుతుంది, బకరాలు రాసేసుకున్నాం అగ్రిమెంట్ అని సంతకాలు పెట్టారా అన్నాడు. ఇంకా పెట్టలేదని. పెట్టగాకని రా, నాశనమైపోతారు మీరు. వార్నింగ్ ఇచ్చినాక 4 ఏళ్ళ నుంచి మాకు వాళ్ళు కనపడకుండా తిరుగుతున్నారు. మీకు ఎవరికైనా చిక్కితే మాకు చూపించండి, సంతకాలు పెట్టించుకుంటాం. జ్యోతిషం శాస్త్రం కాదు, నమ్మకం మాత్రమే. మిత్రులారా, నమ్మకాలు జన విజ్ఞానానికి రాదు. నమ్మకాన్ని టచ్ చేయదు మేము, మూఢనమ్మకాన్ని మాత్రం వదిలించుకుంటాం.